మరి చామాకు పొట్లాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. చామాకు పొట్లాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామాకులు 6, పుట్నాల పప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 6, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, చామకూర కాడలు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో శ్రీవాణి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి మనం? దీనికి పౌడర్ రెడీ చేసుకోవాలి, స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. చామాకులు స్టఫ్ చేసుకోవడానికి. అవునండి. ఓకే, సో అంటే గ్రైండ్ చేసేసుకోవటమేనా, వేయించాలా? డైరెక్ట్ గ్రైండ్ చేయడం అండి. ఓకే, డైరెక్ట్. పుట్నాలు వేయాలి, ఓకే, కొబ్బరి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఓకే, పచ్చిమిర్చి వేయాలి. కారం అంతా ఇంక మనకి పచ్చిమిర్చేనా? ఇంతే అండి. చిన్న అల్లం ముక్క, ఓకే, సో ఇవన్నీ మనం వేయించక్కర్లేదండి, డైరెక్ట్ వేసేయడం. ఓకే, సాల్ట్ వేయాలి, తగినంత సాల్ట్ వేయాలి. మరి జీలకర్ర అక్కర్లేదా? అది ఓన్లీ పోపులో. ఓకే, ఇదంతా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇది ఏంటి, పౌడర్ చేయాలా లేకపోతే పేస్ట్ చేయాలా? పౌడర్ అండి. జస్ట్ దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయాలి? యాడ్ చేయనక్క, జస్ట్ పౌడర్ చేయడం. మిక్సీ వేసిన పౌడర్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఇట్లా పొడి పొడిలాడుతుంది కదా, మనకి దాంట్లో స్టఫ్ చేస్తే ఉంటుందా? ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేస్తాం కొంచెం. ఓకే, ఓకే. ఇందులో ఆనియన్స్ యాడ్ చేయాలి. ఓకే, ఇవి చామాకు కాడలు అన్నమాట. ఇవి చామాకు కాడలు, ఇవి యాడ్ చేయాలి. కొంచెం పసుపు. ఇప్పుడు ఇదేంటి, డీప్ ఫ్రై చేసుకోవాలా లేకపోతే ఎలాగా? షాలో ఫ్రై కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఒక 3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేయాలి ఇందులో. అంటే ఇప్పుడు ఇది ముద్దలా చేయాలా మనం? కొంచెం ముద్దలాగా చేయాలి. ఓకే, ఓకే. సో మనం ఆయిల్ హీట్ పెట్టుకుందామా అయితే? అంటే ఇది ఫిల్ చేసి ఇది ర్యాప్ చుట్టాలా? చేయాలి. ఇలా ఈ ఆకులో ఇది ఫిల్ చేయడం. ఓకే, ఫిల్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేయడం. సో దాని మొత్తం దారంతో చుట్టేటమేనా? అంతే. ముడి వేయాలా? ముడి వేయనా? ఓకే, సో ఆ లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా దీన్ని మొత్తం ప్యాక్ చేసేయాలన్నమాట. అంతే. ఓకే, సో ఇది స్నాక్ లాగానా? రైస్ ఐటమ్ లోకి ఎక్కువ తీసుకుంటారు. రైస్ ఐటమ్ లో? రైస్ లోకి అంటే జస్ట్ ఇది అలా అది మొత్తం వేయక థ్రెడ్ కట్ చేసేసి రైస్ లోకి ఆకుతో సహా కలుపుకుంటే పొడి పొడిలాడేలాగా. ఓకే, ఓకే. ఓకే, సో ఆయిల్ వేసేసుకుందామా దీంట్లో? వేసుకోండి, ఎంత ఆయిల్ కావాలి? ఇప్పుడు ఈ ప్యాన్ లో ఆయిల్ వేయాలండి. సో దీనికి మనకి ఎక్కువ అంటే డీప్ ఫ్రై అవసరం లేదు? డీప్ ఫ్రై అవసరం లేదు. ఇలా ఈ ఫ్రై షాలో ఫ్రై అని కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి. ఓకే, సో మీ వారేం చేస్తుంటారు శ్రీవాణి? బిజినెస్ అండి, సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్, పేరేంటి? జయా సూపర్ మార్కెట్. మీ వారి పేరు? మా వారి పేరు సురేష్ అండి. సురేష్ గారు. ఓకే, జయా సూపర్ మార్కెట్ అండి, వీళ్ళదే, వెళ్ళండి అందరూ. ఓకే, నెక్స్ట్ అయితే దీనికి మనం పోపు కూడా వేసుకోవాలా? లైట్ గా వేయాలి కొంచెం. ఓకే, సో మీరు కూడా మీ వారికి హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. వెరీ గుడ్. ఇందులో కొంచెం లిటిల్ గా పసుపు వేయాలి, కొంచెం లైట్ గా ఇలా అనేసి. ఇంకా దీంట్లో మనం ఆనియన్స్ ఇంకేం అక్కర్లేదు? ఆనియన్స్ అవసరం లేదు. ఓకే,
ఇవి పెట్టేసేసి సిమ్ లో గోలిచ్చాలి ఇవి. సో ఇప్పుడు దీని ఏంటి మనం అటు ఇటు తిప్పుతూ వేయించుకోవటమేనా? వేయించుకోవచ్చు, లేకుంటే వాటర్ స్టీమ్ పెట్టి అలా కూడా బాయిల్ చేసుకోవచ్చు. వాటర్ స్టీమ్ అంటే ప్లేట్, దీని మీద ప్లేట్ పెట్టేసి వాటర్ వేసేసాలి. ఇట్లాంటి గిన్నెలో ఇవి వేసిన తర్వాత ప్లేట్ పెట్టాలా? ప్లేట్ పెట్టేసి వాటర్ వేసేసి మూత పెట్టేసి దాని మీద వాటర్ వేయాలి ప్లేట్ లో. ఓకే ఓకే. ఆ స్టీమ్ కి ఇంకా బాయిల్ అవుతుంది. ఓకే. సో అలా అవైలబుల్ గా ఉంటే అలా చేసుకోవచ్చు ఇంట్లో. అయితే ఇక్కడ మీరు ఫ్రై చేసి చూపిస్తారా? ఇంతే, ఫ్రై చేసి చూపిస్తాం. సో ఇదంతా వేగిపోతే మనకి రెడీ కదా? రెడీ. ఓకే, ఇవి అయిపోయాయండి. ఓకే, ఇలా ప్లేట్ లోకి తీసేసుకోవడమే. సో థ్రెడ్స్ కట్ చేసేసుకుంటాం. ఇంతే అండి. ఈ థ్రెడ్స్ ఇప్పుడు కొంచెం కాలుతుందేమో. ఓకే, ఇలా ఈ థ్రెడ్స్ తీసేసేయాలి. సో దీని అంతా మనం ఇట్లా క్రష్ చేసి అన్నంలో కలుపుకోవాలా? అలా అయితే బాగుంటుంది. అలా అయితే బాగుంటుంది అన్నమాట. ఓకే. ఓ, ఫ్లవర్ బాస్కెట్ చేసుకొచ్చారా? యా. ఇది ఎడ్జ్ లో గుచ్చకూడదు, లోపల గుచ్చాలి. అంటే అది లోపలికి రావట్లేదు, చిన్నగా ఉంది కదా. అయినా కూడా ట్రై చేస్తే లోపలికి వస్తుంది. బాస్కెట్ చుట్టూ గుచ్చారు, బాస్కెట్ లోపలికి వచ్చలేదు మీరు. బాగుంది, అయినా ట్రై చేశారు. నైస్. సో రెడీ చామాకు పొట్లాలు? రెడీ అండి. ఓకే, గీత గారు చామాకు పొట్లాలు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి చామాకు పొట్లాలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామాకు పొట్లాలు తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, చామకూర కాడలు, పసుపు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చామాకులో ఉంచి పొట్లాల్లా చుట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పసుపు వేసి చామాకు పొట్లాలు వేసి వేయించాలి. అంతే, చామాకు పొట్లాలు రెడీ.